ఈ రోజున సమాజం గురించినటువంటి వేదన చాలా ఉంది. ఈ సమాజాన్ని క్షేమంగాను సంతోషంగా ఉంచే బాధ్యత మనందరిది. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో ఎక్కడ చూసినా హత్యలు, మారణకాండాలు, చాలా వేదనగా ఉంది. అన్నదమ్ముల మధ్య, తోబుట్టువుల మధ్య, గృహాల మధ్య హత్యలు, మానభంగాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే సంతోషంగా ఉంటారా? ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఒక అన్నయ్యనో, ఒక డాడీనో, మమ్మీనో కోల్పోతే కొన్ని నెలల వరకు సంతోషంగా గడపలేరు. కానీ ఈ రోజున బలవంతమైన మరణాలకు పాల్పడుతున్నారు, హత్యలు చేయబడతా ఉన్నారు. ఇలాంటి దౌర్జన్యాలు చేసి హత్యలు చేస్తూ యాసిడ్ పోసి చంపేయటం, యాక్సిడెంట్లు చేసి చంపేయటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు కోపం రాదా? ప్రభు సంతోషంగా ఉంటాడా? ఒకసారి ఆరంభ దినాల్లో ఓ అన్నయ్య తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకొని, ఇద్దరు కూడా మంచివాళ్లే, ఒక అతనేమో వ్యవసాయము చేసుకుంటూ, మరొక ఆయనేమో పశువుల కాపరిగా ఉంటూ, ఇరువురు చక్కగా తమ వృత్తులను కొనసాగిస్తున్న తరుణంలో తమ్ముడి యొక్క అభివృద్ధిని చూసి, తమ్ముడి యొక్క మంచితనాన్ని చూసి, తమ్ముడి యొక్క స్థితిగతులను చూసి అన్నకు అసూయ తెచ్చుకొని కోపంతో తమ్ముడిని చంపేశారు. ఈ రోజున ఇంట్లో వ్యక్తులను, బయట వ్యక్తులను చంపుతున్నావా? చంపాలని మనసు నీకు వస్తుందా? దానివల్ల ఎక్కడ ఎవ్వరికి సంతోషాన్ని ఇవ్వదు. కోపాన్ని అణుచుకో. ఈ మాటలు వింటున్న వారులారా, పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని త్రాగుబోతులైన వారు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఒక మంచి పేరుతో బ్రతుకుతున్న వ్యక్తిని హత్య చేస్తున్నారు. ఈ హత్యలు నీకు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయేమో కానీ, నీ ఉన్మాద స్వభావానికి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ, సృష్టికర్త అయినటువంటి దేవుడున్నాడు. ఆయన చూస్తూ ఒప్పుకోడు, నిన్ను విడిచిపెట్టడు కూడా. ఏవేలు గ్రంథంలో అంటాడు 2:13లో, దేవునికి వచ్చిన కోపము పంపాలనుకున్న కీడు చేయక మానునేమో, ఆయన శాంతమూర్తియు అత్యంత కృపగలిగిన వాడు కనుక ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. సమాజాన్ని పాడు చేసే నీవు ఒక పట్టణములోనో, ఒక వీధుల్లోనో, కుటుంబాల మధ్య నిస్వార్థం కోసము నీవు మానభంగాలు చేస్తూ, హత్యలు చేస్తూ, పాపాన్ని ఎక్కువగా చేస్తున్న నీకు శిక్ష నుంచి తప్పించుకోలేవు. దేవుని కోపం నుంచి తప్పించుకోలేవు అంటున్నాడు. ఇప్పుడైనను ప్రార్థన చేయండి. ఇక నుంచి ఇంతకుముందు చేయలేదేమో, ఇకనైనా చేయి. దేవుని కోపము బహు భయంకరమైనది. ప్రియ తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, ఎవరైనా చనిపోతే బాధపడాల్సింది పోయి హేళన చేస్తున్నారు. ఏబేలు తన ప్రాణము, తన రక్తము మొర్రపెడతా ఉంటే దగ్గరలో ఉండి దూరంగా ఉండి నటిస్తూ ఏమి తెలియనట్లుగా ఉన్నాడు అన్నయ్య. సృష్టికర్త దేవుడు విని జోక్యం చేసుకుని ఆ మొర్ర విన్నాడు. కయ్యూను ఎక్కడా, నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి నేను కావాలి వాడునా అంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ఇంట్లో తమ్ముడుగా ఉన్నావా? నీ అన్నయ్య విషయంలో జాగ్రత్తగా ఉండు.
ఒకవేళ అన్నయ్యగా ఉన్నావా, నీ తమ్ముడి విషయంలో రెస్పాన్స్గా ఉండు. మమ్మీ డాడీని దూషిస్తుంటే దేవుడు సహిస్తాడా? వాళ్ళని కొడుతుంటే ఎన్ని దారుణాలండి.